హాయ్ అండి అందరికీ. రక్షాబంధన్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. నేను రక్షాబంధన్కి మా అన్న నా దగ్గర లేడనమాట. నేను మా అన్న దగ్గరికి వెళ్ళలేను, మా అన్న నా దగ్గరికి రాలేడు. మేమేమో బెంగళూరులో ఉంటాం, మా అన్నేమో గుంటూరులో ఉంటాడు. అక్కడికి ఇక్కడికి చాలా దూరం కదా. ఇంక నేను వెళ్ళాలంటే పిల్లలందరినీ తీసుకెళ్ళాలి, మా పిల్లలు నేను కదలాలంటే మా ఆయన రావాలి, మా పిల్లలు ఇద్దరు రావాలి. అట్లాగే మా అన్న నా దగ్గరికి రావాలన్నా మా వదిన లేదనమాట ఇంట్లో, మా వదిన ఫారిన్లో ఉంటుంది. ఇంకా పిల్లలిద్దరూ ఒక్కళ్ళే కాబట్టి వాళ్ళ డాడీ వస్తే అసలు వాళ్ళు ఉండలేరు. అది వేరే, మా అన్నకి ఈ జనవరి దాకా ఇంకా ఫుల్ బిజీగా ఉంటాడు. మీటింగ్లు ఇంట్లో సరిగ్గా ఉండడు. ఎప్పుడు డ్యూటీ లేదంటే మీటింగ్లు. ఇంకా అందుకని మా అన్నకు కుదరలేదు పాపం. ఈరోజు కూడా రక్షాబంధన్ రోజు కూడా, రాఖీ రోజు కూడా మా అన్న ఉదయాన్నే మీటింగ్కి వెళ్ళిపోయాడు విజయవాడకి. 11 గంటలకు వచ్చాడనమాట ఇంటికి. వచ్చి ఇంకా నేను ఇయర్ ఎట్లాగైనా నేను వెళ్ళినా వెళ్ళకపోయినా మా అన్నకి రాఖీ కట్టాలని నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా మా అన్న కోసం నేను రాఖీ కొరియర్ చేద్దాం అనుకునేసరికి కొరియర్ షాపులు సండే రోజు అన్నీ మూసేసి ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి, ఇంకా మా హస్బెండ్ నేను బాధపడితే చూడలేడు పాపం. ఇంకా అందుకని నైట్ అప్పటికప్పుడు మళ్ళీ గుంటూరు బస్సులో ఇచ్చి విజయవాడకి వెళ్ళిపోయాడు మీటింగ్కి. అక్కడ మీటింగ్ అయిపోయి 11కి వచ్చాడనమాట ఇంటికి. మా చెల్లి నా కోసం రాఖీ పంపించిందని చెప్పి ఇంకా ఈ టైంలో పాపం రాఖీ బాక్స్ అన్బాక్స్ చేసి ఓపెన్ చేసి నా కోసం రాఖీ కట్టుకొని చూపించి నేను పంపించిన స్వీట్లు కూడా తిన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దగ్గరగా లైవ్లో కట్టకపోయినా ఇట్లా పంపించినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని జన్మలైనా మా అన్నకే నేను చెల్లెలుగా పుట్టాలని కోరుకుంటున్నాడు. అంత మంచోడు మా అన్న. మా అన్నంత మంచి వ్యక్తిని ఈ ప్రపంచంలో నేనైతే వేరే వాళ్ళని చూడలేదండి. అందరి అన్నలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మా అన్న మాత్రం మచ్చలేని చందమామ లాంటి వాడండి. మా అన్న అంత మంచోడు. ఇంకా మా అన్న గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు నాకు నా పెళ్ళప్పటికి మా డాడీ లేడండి. మా డాడీ చనిపోయాడు నా పెళ్ళప్పటికే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు చనిపోయాడు అనమాట మా డాడీ. ఇంకా ఒక తండ్రిగా నాకు ఏమేమి చేయాలో, తండ్రి ఉన్నా లేకున్నా చేసేవాడో లేదో నాకు తెలియదు కానండి, ఒక తండ్రి ప్లేస్లో ఉండి నాకు ప్రతి ఒక్కటి ఏది తగ్గకుండా, ఒక తండ్రి అయితే ఎట్లా చేస్తాడో అన్నీ చేశాడు, అన్ని బాధ్యతలు నెరవేర్చాడు. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇప్పటి వరకు నా చెయ్యి వదిలిపెట్టకుండా, మా అక్క చెయ్యి కానీ నా చెయ్యి కానీ వదిలిపెట్టకుండా ఇద్దరిని అట్లాగే చూసుకుంటాడు. ఏమీ తక్కువ కాలేదండి, నాకు ఏమీ తక్కువ చేయలేదు మా అన్న. తండ్రి ఉన్నా లేకపోయినా అన్నీ చూసేవాడో లేడో కానీ తెలియదు కానీ మా అన్న మాత్రం ఏది తక్కువ కానీ లేదండి. చిన్న వయసే, మా అన్న పెద్దోడు కాదు. తను పెళ్లి చేసుకొని ఒక 3 months గ్యాప్లోనే మళ్ళీ నాకు పెళ్లి చేశాడు. అన్ని బాధ్యతలు నెరవేర్చాడు అనమాట. అంత చిన్న వయసులో అంత బాధ్యతగా ఉండేవాడు మా అన్న. అందుకే మా అన్న అంటే నాకు ప్రాణం. అందరి అన్నలు ఎలా ఉంటారో తెలియదు కానండి, మా అన్న మాత్రం నాకు ఒక విలువైన బంగారం వజ్రం లాగనమాట. ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు, మా అన్న ప్లేసు. ఒక 26 ఏళ్ళకే అన్ని రెస్పాన్సిబిలిటీస్ నెరవేర్చాడు మా అన్న. ఒక తండ్రి ప్లేస్లో ఉండి తల్లి తండ్రి అన్న అన్నీ మా అన్నే అన్ని చేశాడనమాట నా కోసం. పెళ్ళి దగ్గర నుంచి, సారీ దగ్గర నుంచి, పెళ్ళికి బంగారం పెడతారు వాటి దగ్గర నుంచి ఏది తక్కువ చేయలేదండి. మాకున్న దాంట్లో మంచి సంబంధం చూసి చేశారు మా అన్న. మా అన్న గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి అసలు. ఇంకా ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరన్నమాట. ఎమోషన్ కాకూడదని ట్రై చేస్తున్నాను. మాటలు లేవండి మా అన్న గురించి చెప్పుకోవడానికి, అసలు మాటలు సరిపోవు. అంత బాధ్యత గల వ్యక్తి మా అన్న, బంగారం మా అన్న. ఎన్ని జన్మలైనా మా అన్నకే చెల్లెలుగా పుట్టాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా చాలా ఉంది చెప్పాలని, మరీ ఎక్కువ పొగడేస్తే మా అన్నకి దిష్టి తగులుతుంది. అందుకే ఎక్కువ పొగడదలుచుకోలేదు మా అన్నని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రాఖీ కొరియర్ చేసేది చూపిస్తాను, అట్లాగే మా అన్న అన్బాక్స్ చేసేది చూపిస్తాను. దిష్టి పెట్టకండి మా అన్నకి, బంగారం మా అన్న.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్.